పుష్ప పార్ట్ 2 టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం. పుష్ప పార్ట్ 1 దేశవ్యాప్తంగా దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. తగ్గేదే లేదంటూ రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీనితో పుష్ప పార్ట్ 2 కోసం యావత్ సినీ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ముందుగా అనుకున్న ప్రకారమైతే ఆగస్టు 15న పుష్ప పార్ట్ 2 విడుదల అవ్వాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలతో పుష్ప పార్ట్ 2 డిసెంబర్ 6కి వాయిదా పడింది. అయితే పుష్ప పార్ట్ 2 రిలీజ్ గురించి గత 2 రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు అందరికీ తెలిసిందే. బన్నీ సుకుమార్ మధ్య గ్యాప్ వచ్చిందని, ఇద్దరు షూటింగ్లకు దూరంగా ఉన్నారని, ప్రస్తుతం హర్ట్ అయ్యి ఫ్యామిలీ వెకేషన్ లో హీరో దర్శకులిద్దరూ వెకేషన్ లో ఉన్నారని రూమర్లు వస్తూ ఉన్నాయి. బన్నీ గడ్డం తీసేయటంతో ఈ చర్చ అంతా మొదలైంది. బన్నీ గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్నాడు. దీంతో పుష్పరాజు లుక్ మిస్ అయింది. పుష్ప లుక్ లోకి మళ్ళీ రావాలంటే కనీసం నెలైనా పడుతుంది. అంటే అప్పటి వరకు షూటింగ్ చేయటం కష్టమే. ఇవన్నీ చూస్తూ ఉంటే పుష్ప అసలు ఈ ఏడాది డిసెంబర్లో రావటం కూడా కష్టమే అనే వాదన ఒకటి నెట్టింట స్టార్ట్ అయింది. డిసెంబర్ కాకపోతే వచ్చే ఏడాది సమ్మర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే విష్ణు మంచు ఒక్కసారిగా కన్నప్ప విడుదల గురించి అప్డేట్ ఇచ్చాడు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. విష్ణుకి పుష్ప 2 విడుదల మీద క్లారిటీ వచ్చి ఉంటుంది. అందుకే ఇలా కన్నప్ప గురించి అప్డేట్ ఇచ్చారని అనుకుంటున్నారు. పుష్ప 2 డిసెంబర్లో రావటం లేదని క్లారిటీ వచ్చిన తర్వాతే ఇలా డిసెంబర్లో కన్నప్పను దించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. పుష్ప మొదటి పార్ట్ కూడా డిసెంబర్లోనే వచ్చింది. దీనితో మరొకసారి పార్ట్ 2 డిసెంబర్లోనే వస్తే బంపర్ హిట్ అవ్వటం ఖాయమంటూ బన్నీ ఫ్యాన్స్ చాలా ఆశగా ఉన్నారు. కానీ కన్నప్ప అప్డేట్ మంచు విష్ణు ఇవ్వటంతో పుష్ప పార్ట్ 2 వాయిదా కన్ఫర్మ్ అయినట్లేనని చెప్పొచ్చు.